భగవద్ బంధువులారా, మనము రోజు కాళికాంబ సప్తశతి నుంచి పద్యాలను మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము. భుజము గాల్చుకున్న భుజముపై పోగు వేసుకున్న ముక్తి రాదు, నేను మేనులోన నేనెరింగిన ముక్తి. భుజము గాల్చుకున్న భుజముపై పోగు వేసుకున్న ముక్తి రాదు, నేను మేనులోన నేనెరింగిన ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ. భావము: భుజం కాల్చుకుంటే, భుజంపై జందెపు ప్రోగు వేసుకుంటే ముక్తి వస్తుందని అనుకుంటున్నారు ఈ పిచ్చోళ్ళు. ఎంతటి పిచ్చోళ్ళు! జందెపు పోగు వేసుకుంటే ముక్తి రాదు, నేను మేనులోన నేనెరింగిన ముక్తి. ఈ మేనులో ఒక నేను ఉంది, నేనులో మరొక నేను ఉంది. అది తెలుసుకున్నప్పుడు ముక్తి. మేను లోపల అహంకారం అనే జీవుడు, లోపల సర్వాత్మ అనే మరొక నేను ఉన్నది. ఆ నేనును తెలుసుకుంటే ముక్తిరా నాయన అంటున్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. భుజము గాల్చుకున్న భుజముపై పోగు వేసుకున్న ముక్తి రాదు, నేను మేనులోన నేనెరింగిన ముక్తి. భుజము గాల్చుకున్న భుజముపై పోగు వేసుకున్న ముక్తి రాదు, నేను మేనులోన నేనెరింగిన ముక్తి. కాళికాంబ హంస కాళికాంబ. ఈ విధంగా ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం అనుసంధించుకుందాము. స్వస్తి.